రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో గాలిపల్లి గ్రామంలో బీసీ వెల్ఫేర్ హాస్టల్ లోపల రోహిత్ అనే విద్యార్థికి ఈ రోజు అందాజన 11-11:30 మధ్యలో నాగుపాము కుట్టడం జరిగింది. ఒక విద్యార్థికి ఇప్పటి వరకు 5-6 గంటలు అవుతా ఉంది. ఇప్పటికి కూడా అధికారులు ఎవరు కూడా స్పందించలేదు. ఏబీవీపీ ప్రయాణంగా నిర్వహిస్తుంది. వెంటనే ఆ విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉంది. రాష్ట్రంలో కూడా అనేక ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇదే జిల్లా లోపల మొన్న 10 రోజుల క్రితం ఫుడ్ పాయిజన్ కావచ్చు, అనేక ఘటనలు కావచ్చు, అదే విధంగా ఒక ప్రిన్సిపాల్ కూడా దాడి చేయడం అనేక ఘటనలు చూస్తా ఉన్నాం. అదే విధంగా కొరుట్ల మెట్పల్లి సమీపంలో ఒక విద్యార్థికి పాము కుట్టి చనిపోవడం జరిగింది. గతంలో అనేక ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇంతవరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకపోవడం సిగ్గుచేటు హేయమైన చర్య అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ జిల్లా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వ వైపు ఆర్ శ్రీనివాస్ గారు అనేక కార్యక్రమాలు వెళ్తా ఉంటారు. ఈ జిల్లా లోపల పదే ఘటనలు జరుగుతూ ఉంటే ఎందుకు ఈ యొక్క ప్రభుత్వ వీప్ గారు, గౌరవ వీప్ గారు ఎందుకు స్పందించలేడు? ఎందుకు పరామర్శకు కూడా రావడం లేదు? 10 రోజుల క్రితం కూడా తంగడపల్లిలో జరిగినప్పుడు కూడా ఇంతవరకు స్పందించలేదు. అంటే మీరు ఏం చేస్తారు అసలు అని సందర్భం స్టూడియో ప్రశ్నిస్తా ఉన్నారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలి. హాస్టల్ లోపల వస్తుంటే కనీసం మౌలిక వసతి లేదు. ఇది పాములు, విష సర్పాలు, ఈరోజు అనేక విద్యార్థులు అనేక మంది ఇబ్బంది పడుతున్నారు, అనేక మంది మరణిస్తూ ఉన్నారు. ఇదే సమస్య మీ కుటుంబంలో అడిగితే ఏ విధంగా ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వానికి ఒకసారి ఆలోచన చేసే సందర్భంగా మేమందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క ఆశ సమస్యల, గురుకుల సమస్యల పైన హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేయాలని ఏబీవీ ప్రాయంగా నిర్మాణిస్తా ఉంది. వెంటనే ఈ సమస్యలు పరిష్కరించకుంటే ఏబీవీ పాత్రలో అనేక ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో గాలిపల్లి గ్రామంలో బీసీ వెల్ఫేర్ హాస్టల్ లోపల రోహిత్ అనే విద్యార్థికి ఈ రోజు అందాజన 11-11:30 మధ్యలో నాగుపాము కుట్టడం జరిగింది. ఒక విద్యార్థికి ఇప్పటి వరకు 5-6 గంటలు అవుతా ఉంది. ఇప్పటికి కూడా అధికారులు ఎవరు కూడా స్పందించలేదు. ఏబీవీపీ ప్రయాణంగా నిర్వహిస్తుంది. వెంటనే ఆ విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉంది. రాష్ట్రంలో కూడా అనేక ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇదే జిల్లా లోపల మొన్న 10 రోజుల క్రితం ఫుడ్ పాయిజన్ కావచ్చు, అనేక ఘటనలు కావచ్చు, అదే విధంగా ఒక ప్రిన్సిపాల్ కూడా దాడి చేయడం అనేక ఘటనలు చూస్తా ఉన్నాం. అదే విధంగా కొరుట్ల మెట్పల్లి సమీపంలో ఒక విద్యార్థికి పాము కుట్టి చనిపోవడం జరిగింది. గతంలో అనేక ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇంతవరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకపోవడం సిగ్గుచేటు హేయమైన చర్య అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ జిల్లా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వ వైపు ఆర్ శ్రీనివాస్ గారు అనేక కార్యక్రమాలు వెళ్తా ఉంటారు. ఈ జిల్లా లోపల పదే ఘటనలు జరుగుతూ ఉంటే ఎందుకు ఈ యొక్క ప్రభుత్వ వీప్ గారు, గౌరవ వీప్ గారు ఎందుకు స్పందించలేడు? ఎందుకు పరామర్శకు కూడా రావడం లేదు? 10 రోజుల క్రితం కూడా తంగడపల్లిలో జరిగినప్పుడు కూడా ఇంతవరకు స్పందించలేదు. అంటే మీరు ఏం చేస్తారు అసలు అని సందర్భం స్టూడియో ప్రశ్నిస్తా ఉన్నారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలి. హాస్టల్ లోపల వస్తుంటే కనీసం మౌలిక వసతి లేదు. ఇది పాములు, విష సర్పాలు, ఈరోజు అనేక విద్యార్థులు అనేక మంది ఇబ్బంది పడుతున్నారు, అనేక మంది మరణిస్తూ ఉన్నారు. ఇదే సమస్య మీ కుటుంబంలో అడిగితే ఏ విధంగా ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వానికి ఒకసారి ఆలోచన చేసే సందర్భంగా మేమందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క ఆశ సమస్యల, గురుకుల సమస్యల పైన హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేయాలని ఏబీవీ ప్రాయంగా నిర్మాణిస్తా ఉంది. వెంటనే ఈ సమస్యలు పరిష్కరించకుంటే ఏబీవీ పాత్రలో అనేక ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.